దేశంలోని అన్ని టోల్ ప్లాజాల దగ్గర అమల్లో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ విధానంలో మార్పులు చేసింది కేంద్రం. ఇప్పటి వరకు ఉన్న ఫాస్ట్ ట్యాగ్ విధానంలో మరిన్ని రూల్స్ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ రూల్స్ ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఫాస్ట్ ట్యాగ్ యూపీఐతో చెల్లింపులు చేయని వాహనదారులకు ఈ నోటీసులు ఇవ్వనుంది. దీనిపై మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. వాహనదారులకు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు కూడా జాతీయ రహదారుల మీద కావచ్చు, రాష్ట్ర రహదారుల మీద కావచ్చు ప్రమాదాలు నివారించడానికి, మరోవైపు చూస్తే ట్రాఫిక్ను నియంత్రించడానికి గత సుమారు 6 సంవత్సరాల క్రితం ఏదైతే ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చిందో, అయితే ఆ ఫాస్టాగ్లోనే నేటి నుంచి కూడా సరికొత్త రూల్స్ అనేది అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు కూడా జాతీయ రహదారుల మీద, రాష్ట్ర రహదారుల మీద ఆ టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానంలో ఇప్పటివరకు కూడా మనకి నగదు అనేది చెల్లించేవాళ్ళు. ఒకవేళ ఫాస్టాగ్ దాంట్లో ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గరైనా లిక్విడ్ క్యాష్ ఉంటే అది ఇచ్చేవాళ్ళు, లేకపోతే యూపీఐ ద్వారా ఇప్పటివరకు పేమెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం ప్రకారం నేటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఏదైతే జాతీయ రహదారుల మీద ఇప్పటి నుంచి కేవలం ఓన్లీ ఫాస్టాగ్ విధానం ద్వారానే ఇదే నగదు చెల్లించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే గెజిట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు జాతీయ రహదారుల మీద ఈ విధానం తీసుకొచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర రహదారుల మీద ఈ విధానం అనేది లేదు. రాష్ట్ర రహదారుల మీద ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళు వాహనదారులు ఎటువంటి భయం పెట్టుకునే అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అయితే జాతీయ రహదారుల మీద ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళు ఓన్లీ ఫాస్టాగ్ విధానం ద్వారా చెల్లించాలి, లేదా వాళ్ళ దగ్గర ఏమైనా యూపీఐ పేమెంట్స్ ఉంటే యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక నిబంధన ఏంటంటే యూపీఐ పేమెంట్స్ ద్వారా చేసేటప్పుడు వాళ్ళు పేమెంట్ చేసిన దానికి ఎక్స్ట్రా 1.25 మేర ఎక్స్ట్రా చెల్లించాలని చెప్తుంది. అంటే ఎవరైతే ఇప్పుడు సుమారు ఒక 100 రూపాయలు చెల్లించే వాళ్ళు ఉంటారో వాళ్ళు 125 రూపాయలు చెల్లించాలి. అదే ఒక 1000 రూపాయలు చెల్లించే వ్యక్తి సుమారు 1250 రూపాయలు ఇప్పటి నుంచి చెల్లించాల్సి వస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పింది. అయితే రెండూ కాకుండా ఒకవేళ ఎవరైతే వాహనదారు ఈ టోల్ ప్లాజాల నుంచి ఎవరైతే తప్పించుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డబల్ ఛార్జ్ అనేది చెల్లించాల్సి వస్తుంది. వాళ్ళ వెహికల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉందో దాని ద్వారా వాళ్ళకి ఈ నోటీసులు కూడా అందజేస్తామని చెప్తుంది. ఒకవేళ వాహనదారులు ఏదైనా మిస్టేక్ జరిగి వాళ్ళు అక్కడ వీళ్ళు టోల్ ప్లాజా దగ్గర ఆ నగదు ఏదైతే ఉందో అది చెల్లించకుండా వాళ్ళు తప్పించుకున్నట్లయితే వాళ్ళకి మినిమం 3 డేస్ వరకు అవకాశం ఇస్తాము. 3 డేస్ తర్వాత ఒకవేళ వీళ్ళు 15 రోజుల వరకు కూడా వాళ్ళు ఈ నగదు చెల్లించకపోతే ఈ వెహికల్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుంది. ఈ మూడు రోజుల లోపల కూడా ఈ నగదుకి డబల్ ఛార్జ్ వసూలు చేస్తామని చెప్తుంది. అంటే 1000 రూపాయలు పడిన వాళ్ళు సుమారు 2000 రూపాయలు కూడా ఈ ఛార్జ్ అనేది వసూలు చేస్తాము. దీంట్లో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదని చెప్తుంది. అయితే ఎందుకంటే గత 5-6 సంవత్సరాల క్రితం ఈ ఫాస్టాగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ రహదారుల మీద ఒక ప్రమాదాలు నివారించడానికి కావచ్చు, లేకపోతే ఆ టోల్ ప్లాజాల వద్ద ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో అంటే ఆ టోల్ కట్టే సమయం వరకు కూడా ఆ జాతీయ రహదారుల మీద అయితే వాళ్ళు చాలాసేపు లైన్లో నుంచుంటారు. కాబట్టి వాటన్నిటిని కట్టడి చేయడంతో పాటు మరోవైపు ఫాస్టాగ్ విధానంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కాబట్టి వాహనదారులు దీనికి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్తుంది. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర రహదారుల మీద కూడా ఇట్లాంటి టోల్ ప్లాజాల వద్ద ఈ ఓన్లీ ఫాస్టాగ్ విధానం తీసుకొచ్చే ఆలోచనలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మనం ఇప్పటికీ చాలాసార్లు చూడవచ్చు జాతీయ రహదారుల మీద ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనకి హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకి వెళ్ళే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రతో పాటు ఇతర రాష్ట్రాలకు వాళ్ళు చాలా ప్రాంతాల వరకు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో జాతీయ రహదారుల మీద ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. కొన్ని చోట్ల టోల్ ప్లాజాల వద్ద ఈ వాహనదారులకి వాళ్ళ యజమానులు కూడా కొన్నిసార్లు ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ ద్వారా యూపీఐ పేమెంట్స్ కావచ్చు, ఫాస్టాగ్ విధానంలో కావచ్చు కొంచెం తేడా వచ్చి వాళ్ళకి ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని చెక్ పెట్టడానికి అంటే ముందుగా మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం ఆ టోల్ ప్లాజాల వద్ద ఒకటి ట్రాఫిక్ని కట్టడి చేయాలి, 2 టోల్ ప్లాజా వద్ద వెయిట్ చేసే క్రమంలో ఎక్కువగా వీళ్ళు వెహికల్ని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచుతారు. కాబట్టి వచ్చేటువంటి పెట్రోల్ వల్ల వచ్చేటువంటి గాలి కాలుష్యం ఏదైతుందో దాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. దీంతోపాటు ఇంకొకటి వాహనదారులు కూడా అలర్ట్గా ఉంటారు. అందరూ దీని ద్వారా ఫాస్టాగ్ విధానం ద్వారా అందరూ డబ్బులు చెల్లిస్తారు. కాబట్టి ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఎప్పటికప్పుడు కూడా దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో 4 వీలర్ వెహికల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరి నుంచి
టోల్ గేట్ వద్ద ఆ ఫీజు అనేది వసూలు చేయాలంటే ఈ విధానాన్ని తీసుకురావాలని కూడా మనకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరీ చెప్తోంది. ఇప్పటివరకు అయితే రాష్ట్ర రహదారుల మీద ఎలాంటి ఫీజు అనేది లేదు, ఓన్లీ జాతీయ రహదారుల మీద ఎలాంటి ఫీజు అనేది వసూలు చేస్తున్నామని, అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అది కూడా ఓన్లీ ఫాస్టాగ్ లేని వాళ్ళు ఫోన్పే ద్వారా కావచ్చు, ఇంకా ఏదైనా యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కాకపోతే 1.25 మేరకు ఎక్కువ ఛార్జీలు అనేది వసూలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే చెప్తుంది. కాబట్టి వాహనదారులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్తోంది. కెమెరామెన్ జగన్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.